హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే శని సింగనాపూర్ అండి. ఇది మనం షిరిడి వెళ్ళినప్పుడు శని సింగనాపూర్ కూడా వెళ్ళాము. ఎలా వెళ్ళాము ఏంటి అంటే చెప్తాను. మేము కార్ మాట్లాడుకున్నామండి. కార్కి వచ్చేసి 3000 అండి పర్ డే. మార్నింగ్ మనం 7 స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ 7 కల్లా దింపేస్తారు మనల్ని షిరిడిలో. మేము అప్పుడు ఏమేమి చూసాము అంటే శని సింగనాపూర్ చూసామండి ఫస్ట్. సో ఇక శని సింగనాపూర్కి వెళ్ళాము. సో అక్కడ ఏంటి అంటే ఫస్ట్ పూజబుట్ట తీసుకున్నామండి. ఇలా తీసుకున్నవన్నీ గుడి ఎంట్రన్స్ లోనే దేవుడికి వేసేయాలి. త్రిశూలానికి ఆకులు, ఇంకా కిందేమో పువ్వులు పెట్టేసేయాలి. పువ్వులు పెట్టేసి తర్వాత కొబ్బరికాయలు, ఇంకా నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా లైన్ గా బొట్టలు ఉంటాయండి. ఆ బొట్టల్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి మేము అన్నీ వేస్తున్నామాట. ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు, ఇంకా నవధాన్యాలు అవన్నీ కూడా వేసేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. సో అన్నీ ఇక్కడే వేసేయాలండి. సో ఇక్కడ వేసేసి లైన్కి వెళ్ళిపోయి మనకు ఒక దిష్టి బొమ్మ లాంటివి కూడా ఇస్తారు. అవి కూడా అందులో వేసేయాలి. ఓన్లీ ఆయిల్ తప్ప మిగతావన్నీ అందులో వేసేయాలి. వేసేసి ఇంకా మేము లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది మనం దేవుడి మీద పోయాలి అంటే టికెట్ తీసుకోవాలండి. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మిగతా వాళ్ళు లేదు, తీసుకోకపోతే మామూలుగా కింద టేబుల్స్ మీద ఉంటే ఆయిల్ పోయడానికి, సో అలా పోసేయడం. దేవుడి మీద పోయాలంటే 500 మాట. నేనైతే టికెట్ తీసుకుని పైకి వెళ్ళి ఆయిల్ పోసానండి. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, మా వారు రాలేదు. నేను 500 పెట్టి టికెట్ తీసుకుని లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళి నేనైతే ఆయిల్ పోస్తాను. సో లైన్లో నుంచున్నాను ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్ నన్ను. సో ఇప్పుడు నేనైతే వచ్చి ఆయిల్ పోస్తున్నాను. సో వైట్ డ్రెస్ నేనే, బ్లాక్ స్కార్ఫ్ వేస్తున్నాను కదా నేనే అండి అది. సో ఇక్కడైతే నేను ఆయిల్ పోసి దండం పెట్టుకుని అయితే వచ్చాను. సో ఇక్కడ మేము ఇంకా చాలా ప్లేసెస్ చూసామండి. ఇంకా ఏమేమి చూసాం ఏంటి అనేది చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడతాం. సో తప్పకుండా చూడండి, మన వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి మాకు ప్రసాదం కూడా పెట్టారండి ఒకరు. అది ఏంటంటే సాబుదానా కిచిడి పెట్టారు, అంటే సగ్గుబియ్యం కిచిడి అండి. అలానే ఇక్కడ ఫేమస్ ప్రసాదం వచ్చేసి కొబ్బరి బర్ఫీ అండి. చాలా బాగుంది. సో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్